నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరులో టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డి ఇంటి వద్ద హైడ్రామా జరిగింది. శివానందరెడ్డి ఇంట్లో తెలంగాణ సిసిఎస్ పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. ఓ భూమి విషయంలో టీడీపీ నేత శివానందరెడ్డిని 420 కేసులు అరెస్టు చేసేందుకు తెలంగాణ సిసిఎస్ పోలీసులు రావడంతో విషయం తెలుసుకున్న శివానందరెడ్డి కారెక్కి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఇంటి నుంచి కారులో వెళ్తున్న శివానందరెడ్డిని ఫాలో అయ్యేందుకు పోలీసులు ప్రయత్నించగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఇదే కేసుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, అరుణ, ఏపీ తెలుగుదేశం నేత మాండ్ర శివానందరెడ్డి నంద్యాలలో హైదరాబాద్ సిసిఎస్ పోలీసుల కళ్ళుగప్పి పరారైన నేపథ్యం. అయితే ప్రధానంగా హైదరాబాద్లో రాజేంద్ర నగర్లో అత్యంత విలువైనటువంటి భూమికి సంబంధించి కూడా 50 ఎకరాల పైగా భూమిని అక్రమంగా ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, ఫేక్ డాక్యుమెంట్లు కూడా సృష్టించి ఒక రిజిస్ట్రేషన్ చేసిన నేపథ్యానికి సంబంధించి ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. అతని కోసం గత కొంతకాలంగా గాలిస్తున్న నేపథ్యం. అయితే ప్రధానంగా ఈరోజు నంద్యాలలో ఉన్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి హైదరాబాద్ సిసిఎస్ స్పెషల్ టీం పోలీసులు ఇంటికి వెళ్ళిన నేపథ్యంలో కూడా వాళ్ళతో పాటు వస్తానని మొదట చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళను మాయమాటలు చెప్పి కూడా అక్కడి నుంచి పరారైన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ కేసు సంబంధించి కూడా ఒక ప్రభుత్వ భూమికి సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్ లేకున్నా కానీ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి రెగ్యులైజ్ చేసుకోవడం, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవడం అంతా జరిగిపోయింది. ఈ విషయాన్ని మొత్తం కూడా గమనించినటువంటి తాజా ప్రభుత్వం అతనిపైన ఈ కేసులు నమోదు చేసింది, సిసిఎస్కు బదిలీ చేసింది. అయితే గతంలో కూడా ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి తాండ్ర శివానందరెడ్డి గతంలో ఒక పోలీస్ అధికారి, కానీ పోలీస్ ల్యాండే నార్సింగ్లో ఉన్నటువంటి ఒక 1000 కోట్ల రూపాయల విలువైనటువంటి పోలీస్ ల్యాండ్ కూడా కాజేశాడు. ఈ కేసు విషయంలో ప్రస్తుతం ఉన్నటువంటి పోలీస్ అధికారులు సుప్రీంకోర్టు దాకా వెళ్ళి శివానందరెడ్డి పైన కేసు గెలిచినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఆ ల్యాండ్ను వాళ్ళు తిరిగి తెలంగాణ పోలీసులు పొందారు. కానీ ఇప్పుడు నమోదైన కేసు మాత్రం మరొక 50 ఎకరాల భూమికి సంబంధించి దళితులకు కేటాయించిన భూమి. ప్రస్తుతం అది తెలంగాణ గవర్నమెంట్ పరిధిలో ఉంది. దాన్ని అక్రమంగా కాజేశాడన్న ఆరోపణల నేపథ్యంలో 2000 కోట్ల రూపాయల విలువైన 50 ఎకరాల రాజేంద్ర నగర్ నగర శివారు ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక భూమి. దీంట్లో విజల్లా ఇన్ఫ్రా అనేటువంటి పేరుతో కూడా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ స్థాపించినటువంటి శివానందరెడ్డి దాంట్లో విల్లాస్ కడతానంటూ కూడా అక్రమ అమ్మకాలు సాగిస్తున్న నేపథ్యంలో పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ కేసులో భాగంగానే ఈరోజు నంద్యాలకు వెళ్ళిన నేపథ్యంలో అక్కడి నుంచి పారిపోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు నంద్యాల, కర్నూలుతో పాటు హైదరాబాద్లో స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి కూడా గాలిస్తున్నారు. ప్రస్తుతం మాండ్ర శివానందరెడ్డి కుటుంబ సభ్యుల్ని హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. శివానందరెడ్డి ఎక్కడికి పారిపోయాడు, మొత్తం ఈ యొక్క కంపెనీలో ఎంతమంది డైరెక్టర్ ఉన్నారు, ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం చేశారు, ఈ 50 ఎకరాల భూములు ఎవరికైనా విక్రయాలు చేశాడా అన్న అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విజల్లా కంపెనీకి సంబంధించి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వహిస్తున్నటువంటి శివానందరెడ్డి కుటుంబాన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అదుపులో తీసుకున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. శివానందరెడ్డి మాత్రం నంద్యాల విడిచి పారిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ పోలీసులు స్పెషల్ టీం ఏర్పాటు చేసిన దానికోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అరుణ. ఓకే వాసు, థ్యాంక్ యూ.